కూటమి ఏడాది పాలనలో గ్రామాలు అభివృద్ధితో కలకలలాడుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఏడాది పాలనలోనే పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంపు, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, మెగా డిఎస్సి వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా త్వరలో రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పథకంతో పాటు నగదు జమ అవుతుందని వారు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు జరుగుతుందని అన్నారు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు తెలిపారు. పథకాలు అందరికీ ఒకటి జరుగుతున్నాయి. పెన్షన్ 1000 రూపాయలు పెంచి వెంటనే ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు 2 సిలిండర్లకే డబ్బులు పడ్డాయా? ఎవరైనా